హైదరాబాద్ లో ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. 4 రోజుల పాటు సోదాలు చేశారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్, బ్యాంక్ వివరాలతో పాటు ఐటీ కార్యాలయానికి దిల్ రాజు చేరుకుని వివరాలనిచ్చారు. హైదరాబాద్ లో ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. ఇటీవల ఆయన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. 4 రోజుల పాటు సోదాలు చేశారు. అయితే డాక్యుమెంట్స్, బ్యాంక్ వివరాలతో ఐటీ కార్యాలయానికి వెళ్లారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొద్ది నిమిషాల క్రితమే ఐటీ కార్యాలయం విచారణకు దిల్ రాజు కూడా చేరుకోవడం జరిగింది. ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. అంటే గత వారం రోజుల క్రితమే 4 రోజుల పాటు దిల్ రాజు ఇంటితో పాటు అతని కార్యాలయం, మరోవైపు వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సీజ్డ్ ప్రాపర్టీని కూడా చేశారు. మరోవైపు డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ డీటెయిల్స్, మరోవైపు 5 సంవత్సరాలు వీళ్ళు చెల్లించినటువంటి ఆదాయపు పన్నుకు సంబంధించినటువంటి వివరాలతోటి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ డీటెయిల్స్, మరోవైపు ఆదాయ పన్ను చెల్లింపుల పైన పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్స్ తోటి విచారణకు కూడా హాజరవడం జరిగింది. గత 2023, 2024, 25 3 సంవత్సరాలు అంటే 25 వరకు జరిగినటువంటి సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి ఆదాయాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకురావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే దిల్ రాజు అయితే మాత్రం ఐటీ కార్యాలయంకు చేరుకున్నారు. అతను విచారణ ఎదుర్కొంటున్నారు. మరొక 2 గంటల్లో విచారణ ముగిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వీరికి వచ్చినటువంటి ఆదాయానికి, చెల్లించినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలతో, అనుమానాలతోటే ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరికొద్దిసేపట్లో అంటే దిల్ రాజు విచారణ ముగిసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడించారు, విచారణకు సంబంధించి ఏ విధంగా సాగిందనేటువంటి అంశానికి సంబంధించి దిల్ రాజు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.